ఇదివరకు దక్షిణాది మొత్తం మీద విజయవాడ అనేటటువంటిది జంక్షన్ పాయింట్. అప్పుడు రోడ్ల సదుపాయాలు తక్కువగా ఉండేవి. హైవేలలో వెళ్ళాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళడానికి 12-16 గంటలు సమయం పట్టేది. చెన్నైకి అయితే ఇక దారుణం. అలాంటి సిట్యుయేషన్‌లో రైళ్ల ద్వారా సరఫరా రైల్వే లైను, విజయవాడ జంక్షను. అలాగే బ రై రోడ్డు విజయవాడ జంక్షను. కాబట్టి భారతదేశంలో దక్షిణాది మొత్తం మీద అతి పెద్దదైనటువంటి వ్యాపార కూడలి విజయవాడ. నేను జర్నలిస్ట్‌గా పనిచేసినప్పుడు కుప్పలు తెప్పల స్టోరీలు రాసా. అంతకుముందు చదువుకునే దశలో నాన్న షాప్‌లో గుమస్తాగా పనిచేసేటప్పుడు అయన్నీ చూసిన వాడిని. ఎందుకని అక్కడ మా వన్ టౌన్ అంటే మొత్తం లారీలతో నిండిపోతా ఉండేది. ఏ లారీ అయినా, ఏ బస్సు అయినా విజయవాడ మీద నుంచి పోవాల్సింది. అటు ఒరిస్సా పోవాలన్నా, కోల్‌కతా పోవాల్సిందే. ఇటు హైదరాబాద్ పోవాలన్నా, అవతల ఉన్నటువంటి మహారాష్ట్రకి పోవాలన్నా, చెన్నైకి పోవాలన్నా, అటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు పోవాలన్నా. ఇట్లాగా అన్నిటికీ జంక్షన్ ఉండేది. సరుకులన్నీ విజయవాడ హెడ్ క్వార్టర్‌గా అంటే డీలర్లు తమిళనాడు ఉండేవాళ్ళు, కర్ణాటక ఉండేవాళ్ళు, అలాగే తెలంగాణ ఉండేవాళ్ళు, అంటే ప్రొడ్యూసర్స్. వాళ్ళందరూ కూడా సరుకులు ఇక్కడ హోల్‌సేల్ షాపులన్నీ విజయవాడలో ఉండేది. విజయవాడకి వచ్చేస్తే విజయవాడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీలు నేను చూసా. తమిళనాడు నుంచి వచ్చే వాటిని హైదరాబాద్‌కి కూడా విజయవాడ నుంచినే సరఫరా అయ్యాయి. ఒరిస్సాకు కూడా విజయవాడ నుంచినే సరఫరా అయ్యాయి. మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని వచ్చాయి, గిన్నెలు, తపాలాలు లాంటివి. అవి కూడా విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ ఇవి తమిళనాడు వెళ్తాయి. ఇట్లాగా సిస్టమ్స్ ఉండేవి అనమాట. అట్లాగా జంక్షన్గా ఉన్నది. ఆ తర్వాత ఈ మౌలిక వసతులు పెరిగిపోయి, రోడ్లు పెరిగిపోయాక ఇప్పుడు అన్ని ఊళ్ళకి వెళ్ళిపోతున్నాయి, నేరుగా నడిచిపోతున్నాయి. అయితే విజయవాడలోకి మీదగా వెళ్ళేది ఇప్పటికే సగం దగ్గర అంటే ఇంకా కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైంది, ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టాక గొల్లపూడి మీద నుంచి నేరుగా రామవరపాడు వెళ్ళిపోతుంది. అక్కడ సింగనగర్ మీద మాత్రమే టచ్ అవుతాయి. అదేది ఇన్నర్ రింగ్ రోడ్లు నున్న పోలీస్ స్టేషన్ ఆ రూట్లో నుంచి వెళ్ళేసి మళ్ళీ అటు పక్క వెళ్ళిపోతాయి, రామవరపాడు అటుగా వెళ్ళిపోతాయి. అలాంటి రూటు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ కాజా దగ్గర టోల్ గేట్ బిగిన్ చేసిన తర్వాత ఇటు నుంచి హైదరాబాద్, తెలంగాణ వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అదే సందర్భంలో ఈ గొల్లపూడి దగ్గర రోడ్డు మీద నుంచి మళ్ళీ అటు డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ రోడ్డు నేరుగా ఎక్కడ గన్నవరం దాకా వెళ్ళిపోతుంది, విజయవాడ టచ్ అవ్వక్కర్లేదు. ఇవి రెండు అనుకుంటే ఇప్పుడు మరొక రోడ్డుతో కంప్లీట్గా ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం అట్టించి వచ్చేటటువంటి వాళ్ళు ఇటు కోల్కతా అటు వెళ్ళాలన్నా, చెన్నై ఇటు రూట్ వెళ్ళాలన్నా ఇప్పటిదాకా ఉన్నటువంటి రూటు మారిపోయింది. కొత్త రూట్ వచ్చేసింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే విజయవాడ టచ్ కాకుండా నేరుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం వచ్చేసింది. ఏదైతే ఇప్పుడు తాజాగా చూస్తే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవారం నుండి తాత్కాలిక రాకపోకలు జరుగుతుంటే ఆదివారం నుంచి ఖమ్మం మీదుగా నేరుగా ఆంధ్రప్రదేశ్లో దేవరపల్లి వరకు కొత్త రహదారి మీద వాహనాలు వెళ్ళిపోతున్నాయి. భారత్మాల ఎకనామిక్ కారిడార్ కింద 3,573 కోట్లతో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు నుండి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి దాకా 165 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు కట్టారు. ఈ తెలంగాణలో 90 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 75 కిలోమీటర్లు ఉంది. సాధారణంగా హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట నుంచి రాజమండ్రి, విశాఖ వెళ్ళే వాహనాలు విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ హైవే అందుబాటులోకి రావడం మూలంగా ఇక మీద సూర్యాపేట, తల్లంపాడు మీదుగా నేరుగా ఏపీలోని దేవరపల్లి చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 4 గంటల టైం ఆదా అవుతుంది. కాకినాడ, విశాఖ పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ఈ బైపాస్ కనెక్టివిటీ మూలంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కలకత్తా దాకా ఇది అనుసంధానం అయిపోయింది.